పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నామానికి వేలాది స్తోత్రం అర్పిస్తూ వస్తున్నాను. రేపాటి వరకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవ సాక్ష్యమును తండ్రి వినచిన సహోదరులకు తండ్రి నేను చదివి వినిపించుచుండగా మీ యొక్క కృప, మీ యొక్క జ్ఞానం నాకు అనుగ్రహిస్తురండి. ఎవరైతే రక్షణ లేని వారు ఉంటున్నారో ఈ సాక్ష్యం వినటం ద్వారా రక్షింపబడినట్లు మీ కృప చూపిస్తున్నామని వేడుకుంటూ వస్తున్నాను. అలాగూ ఈ యొక్క సాక్ష్యం విన్నవారు తండ్రి చివరి వరకు సాక్ష్యం అంతా విని దాన్ని మేలు క్షేమం పొందినట్లు రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లు మీ కృప అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 1945 సంవత్సరంన డిసెంబర్ నెల 25వ తేదీన మద్రాసులో నా తండ్రికి బాప్తిస్మము ఇచ్చి తిని. నా తల్లి చాలా భక్తి కలది. యేసుక్రీస్తు ప్రభువు నాకు ఒక కుమారునిచ్చి తినని చెప్పి ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నది. ఒకసారి మా తల్లికి విషజ్వరం వచ్చాను. నా సహోదరుడు ఆంగ్లేయ వైద్యుని తీసుకొని వచ్చాను. అతడు వెళ్ళిన తర్వాత నాకు మందు వద్దు, నీవు ప్రార్థించిన ఎడల నేను బాగుపడుతును అనేను. ఆ రాత్రి ప్రభువు నా తల్లిని స్వస్థపరిచాను. ప్రతిదినము నా తండ్రి బైబిల్ చదివి వినిపించగా ఆమె శ్రద్ధగా వినిచుండెను. నా తండ్రితో కూడా ప్రభువు పేరిట ప్రార్థన చేయుచుండెను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయి ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు 3:17-18. దేవుని నిరంతర సన్నిధిని మనమెట్లు అనుభవించగలము? మనము దేవుని పరిపూర్ణ చిత్తమును మనమెట్లు కనుగొనగలము? రక్షింపబడిన ఒకడు తన కుటుంబపు వారు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ మరి శత్రువులు కానీ రక్షణ పొందుటకు ఏ విధంగా కారకుడగునని మనము తరచుగా ఆశ్చర్యపడవచ్చును. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వద్దురు. నా యొద్దకు వచ్చి వానిని నేనెంత మాత్రము బయటకి త్రోసివేయను. యోహాను 6:37. ఈ వాక్యం ఎవరైనాను ఆయన నెరుగగోరి ఆయనను పొంది ఆయనచే పట్టబడవలెనను ఆశ కలిగి ఉండిన ఎడల అట్టి వానిని చేర్చుకొనుటకు యేసు ప్రభు కనిపెట్టి ఉన్నాడని తెలుపుచు అభయమిచ్చుచున్నది. కాబట్టి పాపభారము చేతను లోక ఆశల చేతను కృంగి ఉన్న వాళ్ళారా, తక్షణమే ఆయన యుద్ధకు సందేహించక రండి అని పిలువబడుచున్నారు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చుట సిద్ధపడగానే సాతాను మీ హృదయములలోని పని చేసి సందేహమును, భయమును, వణుకును పుట్టించును. ఆయనను ప్రభువు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మత్తయి సువార్త 28:18 అను వాక్యము ద్వారా ధైర్యపరచుచున్నాడు. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతోనూ నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని ఇర్మియా 29:13 ప్రభువు చెప్పుచున్నాడు. మరలా ప్రభువు నందు విశ్వసించి వాడి నిత్య జీవము గలవాడని. యోహాను 6:47 తెలుపుచున్నది. మీ మట్టుకు మీరు మోకరించి ఆయన యందు విశ్వసించుట మీ బాధ్యత అయి ఉన్నది. అయితే నిత్య జీవ పరమును ఉచితముగా అనుగ్రహించుట ఆయన పని అయి ఉన్నది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీ 2:8. కనుక ప్రియమైన చదువరి, నీవు పరిశుద్ధాత్మ సహాయముననే పాపములను
పాప స్వభావములను గ్రహించి పశ్చాత్తాపపడిన ఎడల శత్రువు వలన కలుగు భయము సందేహములకు చోటియ్యవు. యేసు ప్రభువును అంగీకరించిన ఎడల ఆయన నీ హృదయంలో ప్రవేశించి మహిమ నిరీక్షణగా ఉండును. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ కోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. కొలసి 1:27. యేసు ప్రభు మన హృదయంలో ప్రవేశించుటయే కొత్త జన్మ యొక్క అనుభవమై ఉన్నది. నిత్య జీవమైన యేసుక్రీస్తు ప్రభువును మన హృదయములలోను అంగీకరించుట జనున్నది అతి సులభమైన అనుభవం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. ప్రకటన 3:20. యేసు ప్రభు మన హృదయములలో బలవంతముగా ప్రవేశింపడు. ఆయన శబ్దమును నీవు వినినచో నీ హృదయంను కఠినపరచుకొనవద్దు. నీవు ఈ పుస్తకమును చదువుచున్న సమయమే అనుకూల సమయమందు నీ మొర నాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. 2 కొరింథీ 6:2. ఇప్పుడు నీవు ఆయన స్వరమునకు లోబడకపోయిన ఎడల నీ హృదయము మరి ఎక్కువ కఠినపరచబడి నీవు తృణీకరించిన వెలుగు కారు చీకటిగా మారును. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మానవులతో వాదించదు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆదికాండం 6:3 చెప్పుచున్నది. దేవుని ఆత్మ నీతో వాదించుచు నీ పాపములను నీకు చూపించి నీ పాప స్వభావపు దుర్గంధమును కనబర్చుచున్నాడు. కావున నీ పాపమును గురించి చింతించుచు నీ విద్య వలన నవీన నాగరికత వలనను నీవు కప్పివేయుచున్న సమస్త పాపములు ఒక దినమున బయలుపరచబడును అనియు నీ పాపం వలన నీ ఎముకలు కుళ్ళు పట్టుననియు మరువకుము. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. రహస్యమైన రహస్యమైనదేదియు తెలియబడకపోదు. లూకా 12:2. తరతరముల యందును మానవులు లోకమందంతటను తమ పాపములను కప్పిపెట్టుటకు ప్రయత్నించుచున్నారు. ఆరంభ దశయందు కుష్ఠరోగి తన వ్యాధిని దాచవచ్చును. క్రమేణా ఆ వ్యాధి చేతి వేలయందును కాళ్ళ వేలయందును తక్కిన భాగముల యందును వ్యాపించును. అట్లే మన సమస్త పాపములు పరిశీలించు దేవుని కన్నుల ఎదుట కనబడుచున్నవి. నీవు మోకరించి ఈ విధంగా ప్రభువుతో చెప్పుమని నిన్ను బతిమాలుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కీర్తన 138, 23-24 అని వినయముతోను నిజమైన పశ్చాత్తాపముతోను నీ గర్వమును విడిచి ప్రభు ఎదుట మోకరించగానే పరిశుద్ధాత్మ నీ బాల్య పాపములన్నీ నీకు జ్ఞాపకమునకు తెచ్చును. అంతటా నీ విట్లు పలుకుచు నీ పాపములో నొప్పుకొను. ప్రభువు యొక్క పరిశుద్ధ రక్తము వలన నీకు పాప క్షమాపణ దొరుకునని నమ్మి పశ్చాత్తాపపడుము. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కీర్తన 32:5 చెప్పుచున్నది.
పశ్చాత్తాపమే వినయము. దేవునికి అందరూ సమానులే. అతి వినయముతో మోకరించి ప్రభు సన్నిధిని మన పాపములన్నిటినీ ఒప్పుకొనిన ఎడల మనలో గర్వముండదు. అట్టి అహంకార హృదయమందు ప్రభు ప్రవేశించడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా 57:15. మనము దేవుని దగ్గరకు సమీపించు కొలది అంతకంత ఎక్కువగా మన నీచ స్థితిని పాప స్వభావంను తెలుసుకుందుము. యోబు దేవుని చూచినప్పుడు ఈ మాటలు చెప్పెను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు 42:5-6 చెప్పుచున్నది. ఒప్పుకొనిన తరువాత సమాధాన ప్రభువును మన హృదయమునందు చేర్చుకొనుటకును ఆయన మన ప్రభువని అంగీకరించు. అంగీకరించుటకును మనము సిద్ధముగా నుండిన వెంటనే మనము ఆయన బిడ్డలమగుదుము. తను ఎందరు అంగీకరించితిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను 1:12. అవును, ఆయనను విశ్వసించుట అనగా మన పాపములన్నీ ఆయన రక్తముచే కడుగబడిన తరువాత మన హృదయములలో జీవించుచున్న ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించుటచే ఆయన రక్తము ద్వారా ఆయనకు దగ్గరగా తేబడుచున్నాము. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఎఫెసీ 2:13. ఆ క్రీస్తు రక్తమే మన మనస్సాక్షిని నిర్జీవ క్రియల నుండి శుద్ధీకరించును. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ 9:14. మనస్సాక్షి శుద్ధీకరింపబడినంత వరకు మనము పాపమును జయించలేము. కావున నా స్నేహితుడా, నీవు క్రీస్తు రక్తమును విశ్వాసంచే అంగీకరించి నీ పాపములు శుద్ధీకరింపబడి విన్నవని నమ్మిన ఎడల నీవు పాప బంధకముల నుండి చెడు దాసత్వము నుండి విముక్తి చెంది ఉన్నావు. అప్పుడు నీకు ప్రతి భయము నుండి విడుదల దొరుకును. మనకు ఈవిగాను ఉచితముగాను ఇవ్వబడిన 3 విషయములు కలవు. యేసు ప్రభువును మన స్వంత రక్షకునిగా అంగీకరించిన ఎడల ఇవి దొరుకును. మొదటిది లోకము మీది జయము. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. 1 యోహాను 5:4. రెండవది పాపము మీద జయము. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. 1 యోహాను 5:18. మూడవది మనకు మరణం మీద జయము ఇవ్వబడి ఉన్నది. మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. 1 కొరింథీ 15:56-57. ఈ 3 ఈవులనందుకొని క్రీస్తుతో కూడా జతపని వారమగుచున్నాము. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై విన్నారు. 1 కొరింథీ 3:9. ఆయన జతపని వారమైన తరువాత ఆయనతో కూడా లేపబడి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడుచున్నాము.
క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ 2:7. క్రీస్తు యేసు ప్రభువుతో జతపని వారమైన తర్వాత ఆయన పరలోక రాజ్యంలోను ఆయనకు కలిగిన సమస్తములోను పాలి భాగస్థులమగుచున్నాము. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపోలో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుత మందున్నవైనను, రాబోవు నవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. 1 కొరింథీ 3:21-23 వరకు. వీటన్నిటిని కలిగి ఉన్నామని నిశ్చయత కలిగి పరిపూర్ణ సమాధానమును మన హృదయంలో కలిగి ఉన్నాము. సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయంను కలవరపడనీయకుడి, మెరవనీయకుడి. యోహాను 14:27. దీనిని చదువుచున్న నా ప్రియ స్నేహితుడా, ఈ సమయమున ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సంగతులను అంగీకరించమని నిన్ను పిలుచుచున్నాను. ఈ వాక్యములను నీవు చదువుచున్నప్పుడే మోకరించి ఆయనను ప్రభువులకు ప్రభువుగాను, సమాధానకర్తగాను, రాజులకు రాజుగాను, నీ స్వంత రక్షకునిగాను, స్నేహితునిగాను అంగీకరించుము. నా స్వంత సాక్ష్యము నుండి చెప్పునది ఏమనగా, ఎల్లప్పుడూ జీవించుచున్న యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉండుట కంటే ఎక్కువ సంతోషం ఈ లోకమునందేదీ లేదు. నా సమస్యలన్నీ ఆయనే తీర్చుచున్నాడు. నా ప్రశ్నలన్నిటికీ జవాబులిచ్చుచున్నాడు. నా భారములన్నీ మోయిచున్నాడు. నా శోధలన్నిటినీ జయించుటకు సహాయం చేయుచున్నాడు. నా సంతోషము ఇతరులతో పంచుకొనుటకు సహాయం చేయుచున్నాడు. మరియు నా జీవితంలో ప్రతి అడుగునందు నేను ఆయనతో నడుచుటకును మాట్లాడుటకును తగిన భాగ్యమును నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమే ఆయనను నీ రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించెదవా? ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైన క్రీస్తునంత నుండి గొప్ప వరంను విశ్వాసం వలన పొందుటకును, క్రీస్తును గూర్చిన రహస్యమైన మర్మములను గ్రహించుటకును దేవుడు నీకు సహాయం చేయునుగాక ఎనున్నదే నా ప్రార్థన. ఇట్లు సోదరుడు భక్త్ సింగ్.